Show Christ through lives. Let's show Christ through our own lives. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. ఈ పత్రికకు ఇది చివరి అధ్యాయం. సో, ఈ 5వ అధ్యాయంలో పేతురు మళ్ళీ తన అంశాన్ని కొనసాగిస్తూనే కొన్ని ఫైనల్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా కొన్ని చెప్పాలని అనుకున్నాడు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. కాబట్టి స్థానిక విశ్వాసులు, అంటే ఈ పత్రిక రాస్తున్న పాఠకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని బలపరుస్తూ పలు విషయాలు రాస్తూ వచ్చాడు. 5వ అధ్యాయంలో సంఘ పెద్దలను కూడా కాస్త ప్రస్తావించాలి అని అనుకున్నాడు. కాబట్టి సంఘ పెద్దలకు కొన్ని మాటలు చెప్తున్నాడు. 1 నుంచి 3వ వచనం వరకు, మొదటి 3 వచనాలు సంఘ పెద్దలను ఉద్దేశించి రాయబడిన మాటలు. అయితే సంఘ పెద్దలను ఉద్దేశించి రాస్తూ ముందు తనను వాళ్ళతో కలుపుకుంటున్నాడు. నిజానికి ఈయన స్థాయి చూస్తే ఈయన అపోస్తలుడు. యేసుక్రీస్తు వారితో స్వయంగా తిరిగిన, అన్యోన్య సహవాసం కలిగిన 12 మంది శిష్యుల్లో ఈయనొకడు. నేను అపోస్తలుడిగా రాస్తున్నాను కాబట్టి నేను చెప్పిన మాట వీరు వినండి, నేను చెప్పింది ఫైనల్ అని ఆయన అనలేదు. ఆయన అన్నా కూడా ఆయనకు అధికారం ఉందని మనం అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని బట్టి ఆయన చెప్పగలడు. ఆయనకు ఆ అధికారం ఉంది, ఆయనకు ఆ ఇంటిమసీ ఉంది, ఆయనకు ఆ జ్ఞానం ఉంది, ఆయనకు ఆ ప్రత్యక్షత ఉంది. కానీ ఆయన ఆ మాట అంటలేదు. తోటి పెద్దను, మీ సంఘాల్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు నేను కూడా ఒక సమానం. మనందరం కలిసి సంఘాలకు బాధ్యతదారులుగా ఉన్నాం. అంతే తప్ప మీ అందరికంటే నేను స్పెషల్ అని అంటలేదు. కేథలిక్ సంఘాలు పేతురుని పోప్ అని వర్ణించటం వెనక ఇట్లాంటి వచనాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. నేను ఒక పోప్ లాగా నా అధికారాన్ని వినియోగించి ఈ ప్రకటన మీకు చేస్తున్నాను వంటి మాటలు అపోస్తులు ఎవరు చెప్పలేదు. తోటి పెద్దను అనేది ప్రస్తుతం తనేంటో చెప్పడానికి ఒక పనికొస్తున్న ఒక మాట. క్రీస్తు శ్రమల సాక్షిని, యేసుక్రీస్తు వారి శ్రమలు కళ్ళారా చూశాను నేను. ఆయనతో పాటు తిరిగాము, ఆయనతో పాటు సంచరించాము, ఆయనతో కలిసి భోంచేసాము, ఆయనతో కలిసి ప్రయాణాలు ఆయన సిలువ వేయబడినప్పుడు మేము కళ్ళారా చూసాము. సిలువ మీద శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు వారికి మేమే ప్రత్యక్ష సాక్షులు. సో సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారికి సాక్షిని అంటే గతం గురించి కూడా మాట్లాడుతున్నాడు. 3, బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను, ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో కలగబోయే నిరీక్షణ మనం మాట్లాడుకుంటున్నాం. సజీవ నిరీక్షణ ఏంటది అంటే, తాత్కాలిక శ్రమలను ఓర్చుకొని కొంతకాలం గనక మనం మనగలిగితే క్రైస్తవ జీవితంలో గొప్ప మహిమకరమైన భవిష్యత్తు మన కొరకు ఎదురు చూస్తుంది. ఇటర్నిటీ కోసం ఎదురు చూస్తున్నాము. మీతో పాటు నేను కూడా బయలుపరచబడబోయే మహిమ కోసం ఎదురు చూస్తున్నాను. కలుపుకుంటున్నాడు, విశ్వాసుల్ని కలుపుకుంటున్నాడు, పెద్దల్ని కలుపుకుంటున్నాడు. మీతో పాటు నేను తోటి పెద్దను, మరోవైపు మీతో పాటు ప్రస్తుతం ఇబ్బందులు పడుతూ భవిష్యత్తు కోసం, నిత్యత్వం కోసం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మనం కలిసి ఈ హోప్‌ని కలిగి ఉందాము. పెద్దలను హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే 3 మాటలు కనపడుతున్నాయి. 3 నెగెటివ్స్, 3 పాజిటివ్స్. అంటే రాసిన విధానం గనక మీరు చూస్తే, బలిమి చేత కాక
అలాగే దుర్లాభాపేక్షతో కాక, మూడవ వచనంలో ప్రభువునైనట్టు ఉండక. 3 నెగెటివ్స్. ఇలా ఉండొద్దు, ఇలా ఉండండి అని రాసే క్రమంలో 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. బలిమి చేత కాక, అంటే బలవంతంగా కంపల్షన్ మీద తప్పదని దేవుడు పని చేయొద్దు. సంఘ పెద్దలకి ఇస్తున్న వార్నింగ్ అనమాట. మమ్మల్ని పెట్టారండి, నేను లేకపోతే ఎవరు చూడటానికి లేరండి, ఏంటో అనవసరంగా ఇది మీదేసుకున్నాను, లేకపోతే ఇది చేయాల్సొస్తుంది, నేను తీసుకోపోతే వాడు తీసుకుంటాడు, అందుకని వాడికి నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు, ఇట్లాంటివి వద్దు. కంపల్షన్ మీద వద్దు, బలిమి చేత వద్దు, బలవంతం మీదో ఇంకేదైనా బలమైన కారణం బట్టి ఎవరు ఒత్తిడి చేశారని, ప్రోద్బలం వల్ల అట్లా వద్దు. దేవుని చిత్త ప్రకారం. డూ యూ రియల్లీ థింక్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్? డూ యూ రియల్లీ ఫీల్ ఇట్ ఈస్ గాడ్స్ కాల్ ఫర్ మీ? దేవుడు నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడని నువ్వు అనగలవా? దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడని నువ్వు అనగలవా? విత్ ఆల్ కన్విక్షన్ ఈ పని నేను చేద్దామని నాకు ఆసక్తి ఉంది, దేవుడు కూడా నాకు ఈ భారమే నాకు నా హృదయంలో పెట్టాడు అని నువ్వు అనగలవా? సో 2 ఉన్నాయి. దేవుని చిత్త ప్రకారమైన ఇష్టపూర్వకంగా దేవుడు దాన్ని ఉద్దేశించాడు. 2 నీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇష్టపూర్వకంగా. సో దేవుని పరిచర్య చేసేవాళ్ళు, లేకపోతే దేవుని పరిచర్లో ఒక బాధ్యతాయుతమైన స్థానాన్ని తీసుకోగలిగిన వాళ్ళు, సంఘ పెద్దలు, సంఘ నాయకులుగా ఉండాలనుకునే వాళ్ళు, దే షుడ్ రియల్లీ ఫైండ్ ఇట్ అవుట్. ఈ పని నేను చేయనా వద్దా? నాకు ఇష్టమా లేదా? ఇష్టంగా దేవుణ్ణి సేవించడం కోసం ఈ పని నేను చేస్తున్నానా? దేవుడు నాకు అది అంగీకారంగా ఓకే నువ్వు చెయ్యి అనే భారం నా హృదయంలో పెట్టాడా? ఇవి చెక్ చేసుకోవాలి. ఏ బలవంతం వల్ల వాళ్ళెవరో అన్నారు, వీళ్ళెవరు నెట్టేశారు, వీళ్ళెవరో బలవంతంగా మొహమాటానికి యాక్సెప్ట్ చేశాను, ఇవన్నీ వద్దు. డూ యూ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ విల్? అండ్ డూ యూ థింక్ దట్ యూ హ్యావ్ దట్ డిజైర్? 2 ఉండాలి. అటువంటి వాళ్ళు ఆ సంఘ పెద్దగా బాధ్యత తీసుకోవాలి. కొంతమంది దుర్లాభాపేక్ష, అంటే దుర్లాభం, ఆ లాభం కొరకైన అపేక్ష. అంటే ఓ పోస్ట్ ఉంటది, పెత్తనం చేయొచ్చు, ఈ ప్రజలందరూ నేను చెప్పిన మాట వింటారు, వీళ్ళందరూ నేను కంట్రోల్ చేయొచ్చు, ఈ డబ్బులన్నీ నా చేతిలో ఉంటాయి, కాస్త మనీ వస్తది మనకి, ఇక్కడ మన హోల్డ్ చెల్లుబాటు అవుతుంది, పెత్తనం చేయొచ్చు. ఏదో దుర్లాభం కోసం, స్వార్థం కోసం, పేరు కోసము, ధనం కోసము, పెత్తనం కోసము దేవుని సంఘ బాధ్యతలు స్వీకరించొద్దు. చాలా మంది సంఘ పెద్దలుగా ఉండేదానికి ప్రధాన కారణం ఇదే. దేవుని చిత్త ప్రకారం వాళ్ళు టేకప్ చేయరు. దేవునికి సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళకుండదు. ఇది మేమే కంట్రోల్ చేయాలి. నేను ఒక చోటకి వెళ్తే ఒక పాస్టర్ గారు నాతో అంటున్నాడు, "అన్న మా చర్చ్‌లో దాదాపు 200 మంది ఉన్నారన్న. చాలా టఫ్ పీపుల్ అన్న" అన్నాడు. "మరి ఈ టఫ్ పీపుల్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు" అన్నాను. ఆయన చాలా సింపుల్‌గా అన్నాడు, "అన్న రెండో, మూడో ఇంటి పేర్లు ఉన్నాయన్న. ఈ 2, 3 ఇంటి పేర్లు జాగ్రత్తగా మనం మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఉండిపోతారు." అంటే అర్థం ఏంటంటే ఈ 200 మంది ఆళ్ళే. వాళ్ళ బంధువులు మొత్తం. ఈయన ఊరికనే ఇంటి పేరేంటని అడుగుతారట. మీ ఇంటి పేరు. పలానా ఇంటి పేరు అనంగానే ఇక వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, గౌరవంగా వాళ్ళని దూకుతా ఉంటే చాలు. ఇక ఆళ్ళు హ్యాపీ. ఆళ్ళు పెత్తనాలు చేస్తా ఉంటారు. కుటుంబ వ్యవహారం అయిపోయింది చాలా చోట్ల. సేవకులు కుటుంబ వ్యవహారం చేస్తున్నారని అంటున్నాం గదా! విశ్వాసులు కూడా స్థానిక సంఘస్థులు కూడా కుటుంబ వ్యవహారాలు. మన బంధువులు, మనవాళ్ళు. కొన్ని చోట్లయితే చాలా ఘోరంగా కులాలు. ఇంకా ఎక్కువ ఆ కులం వాళ్ళే ఉంటారు. సో ఏమవుతుంది? దుర్లాభాపేక్ష. అక్కడ కారణాలు మారిపోయాయి. మేముండాలి, మా వాళ్ళుండాలి, మాకిక్కడ హోల్డ్ ఉండాలి. కానీ అక్కడ రాయబడిన మాట చూడండి. మీకు ఉండాల్సింది దుర్లాభానికి సంబంధించిన కోరిక కాదు. మీకు ఉండాల్సింది సిద్ధ మనసు. దేవుడి పని ఎప్పుడైనా చేయాలి. రెడీగా ఉండాలి. దేవుణ్ణి సేవించాలి. ఏ పని దేవుడు అప్పగిస్తే ఆ పని చేయటానికి ఇష్టంగా ఉండేవాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలి. పెత్తనం చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటే. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. ఈ సంఘ నాయకులు చేయాల్సిన పనేంటి అంటే ప్రధానంగా పై విచారణ చేయటం. ఓవర్‌సియర్ అంటారు. సూపర్వైజ్ అంటారు.
లేకపోతే సూపరింటెండెంట్ అంటారు. అంటే నిర్వహించటం. పైనుండి బాధ్యతలు చూసుకోవటం. అన్నీ జరుగుతున్నాయా లేవా? ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఏ పని ఎలా జరుగుతుంది? అదంతా ఒక క్రమంలో సక్రమంగా జరగటానికి కావాల్సిన నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడైనా తేడా వస్తే ఇలా ఎందుకు జరిగింది అని విచారణ చేసే అధికారం దేవుడు వాళ్ళకిచ్చాడు. పై విచారణ చేస్తారు. రెండో మాట వాళ్ళు కాస్తారు. షెపర్డ్స్ అని అర్థం వచ్చే పదం అన్నమాట. సో, కొంతమంది ఏమన్నారంటే ఇట్లాంటి వచనాలు తీసుకొని మరి సంఘ పెద్దల్ని, సంఘ కాపరులను 2 సమానార్థకంగా వాడిన వచనాలివి. సంఘ పెద్దలు వేరు, సంఘ కాపరి వేరు. హైరార్కీలు వీళ్ళిద్దరికీ తేడా ఉందని అనుకోవద్దు. అందరూ ఒకటే. ప్లూరాలిటీ ఆఫ్ లీడర్స్, ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్స్ అని బైబిల్ చెప్తున్నప్పుడు సంఘ పెద్దలన్నా, సంఘ కాపరన్నా, ఎల్డర్ అన్నా, బిషప్ అన్నా, ఓవర్‌సియర్ అన్నా, పాస్టర్ అన్నా, షెపర్డ్ అన్నా ఇవన్నీ సమానార్థకాలే. సినానిమ్స్‌గా వాడారు. కాబట్టి సంఘానికి నాయకుడు ఎటువంటి వాడు ఉండాలంటే జాగ్రత్తగా వాళ్ళని కాయాలి. వాళ్ళని పై విచారణ చేయాలి. అది దేవుని మంద అని గ్రహించాలి. అది దేవుని మంద అని గ్రహించాలి. వాళ్ళని నేను జాగ్రత్తగా లీడ్ చేయాలి. సో, ఇక్కడున్న పదాలు బట్టి పాస్టర్ అనే పదం ఎక్కువ వాడుకలోకి తీసుకున్నారు మన వాళ్ళు. మంద, కాయటం. పేతురుతో మాట్లాడినప్పుడు కూడా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని అన్నప్పుడు, షెపర్డ్‌కి సంబంధించిన పదాలొచ్చినియి కాబట్టి. అయితే వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ మందకు పైన, ఈ మందలను నడిపించే నాయకుల పైన అసలు కాపరుంటాడు. ప్రధాన కాపరంటారాయన్ను. కాబట్టి నేనే సంఘానికి కాపరిని అని ఈ పెద్దలు అనుకోని పెత్తనం చేయటానికి వీల్లేదు. మీ పైన కూడా ఒక ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. సంఘ నిర్వహణ కోసం మీకొక బాధ్యత అప్పచెప్పారే తప్ప సంఘం మీది కాదు. సంఘానికి బాధ్యతాయుతమైన స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి సంఘం నీదవ్వదు. యు ఆర్ ఎన్ కేర్ టేకర్ అంతే. నీ పైన ఒక యజమానున్నాడు. ఆయన ప్రధాన కాపరి. మూడో వచనం అంటున్నాడు మీకు అప్పగింపబడిన వాళ్ళు. వాళ్ళు మీ వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని ప్రజలు. వాళ్ళ బాధ్యత నీకు అప్పగించబడింది. వాళ్ళని చూడమని దేవుడు నీకు అప్పచెప్పాడు గానీ, నిజానికి వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళు. ఆ అప్పగించబడిన వారిపైన నువ్వు ప్రభువుగా ఉండొద్దు. దేవుడు వీళ్ళని నాకు అప్పగించాడు. నేను నమ్మకంగా వీళ్ళని పోషించి, మేపి, ఆత్మీయంగా బలపరిచి, వీళ్ళని నేను గైడ్ చేయాలనుకోవాలి కానీ, వీళ్ళు నా ప్రాపర్టీ, వీళ్ళు నా సర్వెంట్స్, నా కింద పడుంటారు. నేనేం చెప్పినా కూడా వీళ్ళు మాటినాలి, నాకు ఎదురు చెప్పకూడదు. ఇది నా సామ్రాజ్యం అన్నట్టుగా ప్రవర్తించకూడదు. ప్రభువులాగా ఉండొద్దు. మందకు మాదిరిగా ఉండండి. బి ఎన్ ఎగ్జాంపుల్ టు ద కమ్యూనిటీ. సమాజానికి, సంఘానికి, సంఘ సభ్యులకు మాదిరిగా ఉండాలి. మీరు చూడండి చాలా సంఘాల్లో మా పాస్టర్ గారిని చూసి మేము నేర్చుకున్నామండి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు. మా పాస్టర్ గారికి మాకసలు ఆయన ఎక్కడ దొరుకుతాడు, అసలు ఆయన మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వటమే చాలా గగనం అనే స్థాయిలో ఎవరున్నారు. యూ కెన్ ఈజీలీ డిస్టింగ్విష్. ఒక స్థాయి మెయింటైన్ చేస్తూ నేను మీ పైన మీరందరూ నాకు చెప్పి చేయాలి అనే పద్ధతులు వేరు. నేను జీవిస్తున్నాను ప్రభువుని బట్టి నమ్మకంగా, ఫెయిత్‌ఫుల్‌గా, హంబుల్‌గా మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పే దైవ సేవకులు. యూ కెన్ ఈజీలీ ఫైండ్ దెమ్ ఔట్. సో, 4 వచనం అంటున్నాడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. సంఘ పెద్దలకు కూడా ఒకటే నిరీక్షణ ఏంటంటే వన్ డే క్రైస్ట్ విల్ కమ్. నమ్మకంగా ఎవరైతే సంఘాలు నడిపించారో, నమ్మకంగా ఎవరైతే సంఘాలకు మాదిరిగా ఉన్నారో, నమ్మకంగా ఎవరైతే తమకు అప్పగించబడిన ప్రజలను దేవునిలో పెంచి, పోషించి ముందుకు నడిపించారో, వాళ్ళకి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యే రోజు ఒకటుంది. అప్పుడు ఆయన వాళ్ళకి మహిమ కిరీటాలు ఇస్తాడు. దిస్ ఈస్ అవర్ హోప్ అండ్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎవరీ లీడర్. దీని వెనక మొదటి వచనం యొక్క కీలకమైన ఎగ్జాంపుల్ ఉందట.
సంఘ పెద్ద సంఘ పెద్ద తోటి పెద్దను అని అనుకోవాలి. మీతో పాటే నేను కూడా ఒకడిని ఐ యామ్ వన్ అమాంగ్ యూ అని పేతురులాగా అనుకోవాలి. 2 సంఘ పెద్ద క్రీస్తు శ్రమలకు సాక్షిగా ఉండాలి. పేతురు కళ్ళారా చూసుంటాడు. మనం చూడకపోయినా గూడా యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి మనం సాక్షులుగా ప్రకటించి సువార్త ప్రకటించే బాధ్యత మనం తీసుకోవాలి. సువార్తను నమ్మని వాడు సంఘ పెద్ద ఎట్లా అవుతాడు? సువార్తను చెప్పలేని వాడు సంఘ పెద్ద ఎట్లా అవుతాడు? సువార్త గురించి గట్టిగా 2 మాటలు మాట్లాడినాడు వాడు సంఘాన్ని ఎలా నడిపిస్తాడు? నేను చాలా చోట్ల చెప్తున్నాను. చాలా సెమినార్స్‌లో చెప్తున్నాను. సంఘ పెద్దగా ఉండాలి అనుకునే వాళ్ళకి టెస్ట్ పెట్టండి అంటున్నాను నేను. నేను కొన్ని చోట్ల అన్నాను. మీ సంఘ పెద్దలకు ఒక వైట్ పేపర్ ఇచ్చి వాట్ ఈస్ గాస్పెల్ అని ఒక క్వెషన్ ఇవ్వండి. పట్టుమని 10 లైన్‌లు వాళ్ళు రాయకపోతే వాళ్ళని తీసేయండి అని చెప్తున్నాను. తీసేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ సువార్త అంటే ఏంటో 2 మాటల్లో, 2 ముక్కల్లో చెప్పలేని వాడు సువార్తను ఆధారం చేసుకొని జీవితం అంతా బ్రతికేస్తామని వస్తున్న విశ్వాసులను ఎలా నడిపిస్తాడు? ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. అవిశ్వాసి సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు. సువార్త తెలిసుండాలి. తోటి పెద్దగా ఉండాలి. సువార్త తెలిసుండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. నేను కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను అన్న స్పృహ ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు లెక్క చెప్పాలి. ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఐ యామ్ అకౌంటబుల్. నేను జవాబుదారుడిని. ప్రధాన కాపరి వచ్చినప్పుడు ఏం చేశావు ఈ సంఘాన్ని అని అంటే, ఇదిగో ఇలా చేశానని చెప్పగలిగే ఒక భయం ఆ సంఘ కాపరికి, ఆ సంఘ పెద్దలకు ఉండాలి. సో, ప్రభు రాకడకు సంబంధించిన ఆలోచనలు లేతే ఎదురు చూడటమే కాదు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనకు కలిగే ఆలోచనలు మనల్ని సరిచేస్తాయి. మనల్ని సత్ప్రవర్తన వైపు ఒత్తిడి చేస్తాయి. ఇదిగో నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో, ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి తేల్చుకో అనే ఒక ప్రశ్న మన ముందుకొస్తుంది. సో, సెకండ్ కమింగ్ ప్రిపేర్స్ అస్. సెకండ్ కమింగ్ ప్రిపేర్స్ అస్. రాకడ గురించిన స్పృహ మనల్ని సిద్ధం చేస్తది. సో, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు నిలబడాలనుకునే ఏ సంఘ కాపరైనా, ఏ సంఘ పెద్దయినా జాగ్రత్తగా సంఘాన్ని నడిపించాలన్న భయం కలిగి ఉంటాడు. ఇది నాది కాదు. ఇది నాకు అప్పగించబడిన సమాజం. వీళ్ళకి నేను బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రభువు ముందు వీళ్ళని నేను జాగ్రత్తగా నిలబెట్టాలి అని ఒక కమిట్మెంట్ వాళ్ళు కలిగి ఉంటారు. 5వ వచనం నుంచి మళ్ళీ కామన్ పీపుల్ వైపు వెళ్ళిపోతున్నాడు. సాధారణ విశ్వాసుల వైపు వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనసుని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుగ్రహిస్తాడు. మళ్ళీ 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయాలు చెప్పిన సంగతినే మళ్ళీ పదే పదే నొక్కి చెప్తున్నాడు. ఏంటంటే బీ హంబుల్. బీ హంబుల్. తగ్గించుకోండి. దీనంగా ఉండండి. లోబడండి. పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని యెడల దీన మనసు. చిన్నపిల్లలు పెద్దలు లోబడాలా? పెద్దల సంగతి ఏంటి అంటే మీరందరూ అంటున్నాడు మరి. అందరూ తగ్గించుకోవాలి. అందరూ ఉండాలి. కాకపోతే పెద్దవాళ్ళు గౌరవం ఇవ్వండి చిన్నపిల్లలు చెప్తున్నాడు. పెద్దవాళ్ళు ఏం చేయాలి? పెద్దవాళ్ళు కూడా ఒకరు కూడా ఆనర్ చేసుకోవాల్సిందే. అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే మీరందరూ ఎదుటివాని యెడల. మీరందరూ ఒకళ్ళకొకళ్ళు ఈచ్ వన్, ఎవ్రీవన్ మీ ఎదుట ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మీరు గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళని ఆనర్ చేయటం నేర్చుకోండి. వయసును బట్టి అయినా గౌరవించడం నేర్చుకోవాలి. పెద్దలు గౌరవించడం నేర్చుకోండి. ఇక్కడ పెద్దలు అన్నప్పుడు కుటుంబంలో పెద్దలా లేకపోతే వయసులో పెద్దలా అనే ఒక ఆలోచన ఉంది. మొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తుంటే ఇప్పుడు పెద్దలు అంటే మనం సంఘ పెద్దలు అనుకున్నాం కదా! ఆ పెద్దలు అనుకోవచ్చా అని కూడా కొంతమంది ఆలోచించారు. అలా ఆలోచించినా కూడా మరి సంఘ పెద్దలు నిజంగా సంఘ బాధ్యతలు తీసుకొని దేవుడికి లెక్క చెప్పాలని స్పృహతో నమ్మకంగా సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు
అటువంటి సంఘ పెద్దలకు లోబడటంలో ఎటువంటి హార్మ్ లేదు. నమ్మకంగా దేవుని పని చేసే సంఘ పెద్దకు మనం ఒబే అవ్వచ్చు. ఎందుకంటే ఆయన నిన్నేం మోసం చేయడు. ఆయన నిన్నేం ఎక్స్‌ప్లాయిట్ చేయడు. ఆయన నిన్నేం మిస్‌లీడ్ చేయడు. ఎందుకంటే దేవుని పట్ల భయం అతనికుంది. రాకడ కొరకు ఎదురు చూసే మనసు అతనికుంది. సువార్తను బట్టి నేను కూడా మీలో ఒకడిని అన్నట్టుగా పనిచేసే వ్యక్తి వల్ల మనకెప్పుడు హాని లేదు. నేను స్పెషల్. నేను చెప్పింది మీరు వినాలి. నా మాటకి ఎదురు చెప్తే మీకు శాపమొస్తది అనేవాడి వల్ల మనకు ప్రమాదం కానీ, మనం కలుపుకొని వెళ్ళే దైవ సేవకుడి వల్ల మనకి నష్టం లేదు. ప్రభువు మాదిరి పాటించే ఏ సేవకుడికైనా సరే మనం విధేయత చూపించడం ఏ విధంగా నష్టం కాదు. జనరల్‌గా తీసుకున్నా కూడా పెద్దలెవరికైనా లోబడాల్సిందే. బైబిల్ మాట్లాడేది అది మీ శత్రువులనే మీరు మంచిగా చూడండి అని బైబిల్ చెప్తున్నప్పుడు, ఇక మనకు నో ఎక్సెప్షన్స్. పెద్దలకు లోబడటం, పెద్దల మాట వినటం. మాట వినటం ఇన్ ద సెన్స్ వాక్యానుసారంగా ఉంటేనే. వాళ్ళు ఏది చేయమంటే అది చేయమంటం కాదు. ప్రొవైడెడ్ మన విశ్వాసానికి భంగం కలగకుండా. అయితే దాన్ని ఎంతగా స్ట్రెస్ చేస్తున్నాడంటే, దీన మనస్సు అనే ఒక అలంకరణ. లెట్ హ్యూమిలిటీ బి యువర్ డెకరేషన్ అంటున్నాడు. దీన మనసుతో అనే వస్త్రం ధరించుకోండి. నేనొక మంచి షర్ట్ ఏసుకున్నాననుకోండి, చూడగానే మీరు "నీ షర్ట్ బావుందని" అంటారు. మీరొక మంచి డ్రెస్సో, శారీయో కట్టుకుంటే చూడగానే భలే ఉంది ఇది అని అంటారు. అలా చూడగానే ఇతనెవరు ఇంత హంబుల్‌గా ఉన్నాడు అని అనిపించాలట. అంటే దీనత్వం మీ వస్త్రంలాగా అలంకరించుకోండి. దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి. దాంతో మిమ్మల్ని అలంకరించుకోండి. లెట్ హ్యూమిలిటీ బి యువర్ ఐడెంటిటీ. ఆయన చాలా బాగా వాక్యం చెప్తాడండి. లేతే ఆయన భలే ఆహ్, ఆహ్, పాపులర్ అండి. ఆయన చాలా తెలివిగల్లోడండి. అసలు ఆయనతో మనం మాట్లాడలేమండి. ఇయన్నీ కాదు మనకు కావాల్సింది. ఆయన చాలా హంబుల్‌గా ఉంటాడండి. ఆయన చాలా తగ్గించుకుంటాడు. చాలా సాధారణంగా ఉంటాడు. దీన మనస్సు ప్రభువారికి కలిగిన లక్షణం ఇది. ఆయన ప్రకటించుకున్నాడు యేసుక్రీస్తు వారు. నేను దీనుడను, సాత్వికుడను, దీన మనసు కలవాడను. సాత్వికులు ధన్యులు. కొండమీద ప్రసంగంలో ఆయన చెప్పాడు. ఆత్మ విషయమై దీనులు ధన్యులు. హంబుల్, హ్యూమిలిటీ ఇన్ ఎనీ యాస్పెక్ట్. దాని మీద మనం మనసు పెట్టాలి. మనకిది నచ్చదు. లోకం ఏం చెప్పొద్దంటే, "నువ్వు మెత్తగా ఉంటే లోకం నిన్ను నొక్కేస్తదని" చెప్పుద్ది. లోకం దృష్టిలో ఈ మెతకతనం ఒక బలహీనత. కానీ బైబిల్ ఏమంటుందంటే, "అది నీకు అలంకారంగా పెట్టుకో. అది నీకు అలంకారంగా పెట్టుకో." దేవుడికి అహంకారం నచ్చదు. దేవుడికి గర్విష్ఠులు నచ్చరు. తలెగరేసి యాటిట్యూడ్ చూపించేవాళ్ళు దేవునికి నచ్చరు. లోబడేవాళ్ళు, హంబుల్‌గా ఉందామనుకునేవాళ్ళు, తగ్గించుకునేవాళ్ళు, వినయ మనస్కులు దేవునికి నచ్చుతారు. ఈ మాట మరి చాలామంది చదువుతారో లేదో నాకు తెలీదు. నాకు చాలా సార్లు చదివినప్పుడు భయం కలుగుద్ది. ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. ఎదిరిస్తాడంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దేవుడు అహంకారులకు ఇలా ఫేస్ టు ఫేస్ నిలబడతాడనమాట. చూసుకుందాం రారా అన్నట్లుగా. మీరు చెప్పండి, ఇటువైపు నేను, ఇటువైపు దేవుడు ఉండి గొడవ పడదామంటే ఎవరు గెలుస్తారు? హ్మ్. ఏంట్రా మాట నోరు లేస్తుంది ఏంటి అని అంటే దేవుడు ఏమైపోతాం మనం? అహంకారులను దేవుడు టాలరేట్ చేయడు. అహంకారులను దేవుడు ఆహ్, చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. కీర్తనల్లో ఉంది. మనం కూడా మన పాటలో పెట్టుకున్నాం. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. ఆయనకు టాలరేట్ చేయడు. దయగల వాళ్ళపై దయ చూపిస్తాడు. ఇక్కడ కూడా అదే మాటుంది. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. అహంకారులను ఎదిరిస్తాడు. నీకు అహంకారం ఉందా? సరే చెప్తా నీ సంగతి అని అహంకారాన్ని ఎలా డీల్ చేయాలో ఆయన దగ్గర ఒక పద్ధతుంది. దీనుల దగ్గర ఆయన చాలా కృప చూపిస్తాడు. మరి మీరిలా ఫీల్ చేసుకోండి. దీనులకు తన కృపనిస్తాడు దేవుడు. అహంకారులకేమిస్తాడు? తన కోపాన్నిస్తాడు.
ఇంకా యూ కెన్ ఇమాజిన్ ఆ జీవితం ఎలా ఉంటుందో. చాలా సార్లు దేవుడి కళ్ళ ముందు దేవుడి దయను మనం ఎందుకు పొందలేకపోతామంటే, మేబీ మన గర్వం, మన అహంకారం అయ్యుండొచ్చు. తగ్గించుకోండి. పైగా ఈ ఈ మాట ఎవరికి రాస్తున్నాడు? ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, ఆల్రెడీ శ్రమల్లో ఉన్న వాళ్ళకి. ఇంకా ఏం తగ్గించుకోము బాబు అనే వాళ్ళకి, లేదు లేదు ఇది మీరు చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పని. మీరు గనక అహంకారంగా, దురుసుగా ప్రవర్తిస్తే ప్రాబ్లమ్ మీకు దేవుడే మళ్ళీ మీరు దేవునికి వ్యతిరేకం అయిపోతారు. లెట్ గాడ్ బి ఆన్ యువర్ సైడ్. దేవుడు మీ పక్షాన ఉండాలి అంటే మీరు దీనంగా ఉండండి. దేవుడు మీకు ఎదురు నిలబడి రా చూసుకుందాం అనాలి అంటే మీరు అహంకారులుగా ఉండండి. యూ చూస్ హౌ టు బి. మరి అలా తగ్గించుకుంటే నిజంగా దేవుడు మన పక్షాన ఉంటాడా? కృపనిస్తాడా? నిజంగా జరుగుద్దా? అంటే జరుగుద్ది. బైబిల్ చెప్తున్న పదే పదే మాట. దీని పాట కూడా రాసేశారు. మనందరికీ తెలుసు. హంబుల్ థైసెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యూ అప్. కోరస్ పాడేవాళ్ళం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. నాకు అంటే ఇవన్నీ నేనేదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను గానీ మీకు వీటి వెనకున్న పరమార్థం నాకు పూర్తిగా తెలీదు. తగ్గించుకుంటాం. తగ్గించుకొస్తే ఏమొస్తది అంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అది నేను వ్యక్తిగతంగా అనుభవించాను. అది నేను చెప్పగలను. సాక్ష్యంగానే చెప్పగలను. కానీ ఏం ప్రిన్సిపల్ అక్కడ వర్కౌట్ అవుద్దో ఆ మర్మం నాకు తెలీదు కానీ, ఇది మీరు చూడండి, ఆలోచించండి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులు. మీరు తగ్గించుకుంటున్నారు. మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. మీరు లోబడుతున్నారు. మీకు చేత కావట్లేదని లోకం అనుకుంటుంటే పట్టించుకోవద్దు మీరది. నేను చేతగానోడిని నువ్వు అనుకోవద్దు. నేనేం తక్కువ కాదు. ఎక్కువసేపు నా విశ్వాసం పక్కన పెడితే నీ అంతు తేలుస్తాను. ఆ మధ్యలో పాస్టర్ గారు అన్నారు కదా! నేను చొక్కా మడిచానంటే ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అన్నాడు. అంటే ఎందుకు మడవాలి నువ్వు చొక్కా అంటాను నేను. నేను కూసేపు పాస్టర్ అన్న సంగతి మర్చిపోతే ఒక్కొక్క సంగతి అంటే మర్చిపోవటం కాదు. నేనేమంటున్నాను, అసలు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే నేను మెత్తగా అని మీరు అనుకుంటున్నారేమో, నేను కాదు అని చెప్పాలని నువ్వు అనుకుంటున్నావా? కాదు. బైబిల్ ఏమంటదంటే, నువ్వు సాఫ్ట్‌గా ఉంటావనే ప్రూవ్ చేసుకో. నువ్వు సాఫ్ట్‌గా ఉంటావనే ప్రూవ్ చేసుకో. అదే నీ ఐడెంటిటీ. అదే నీ అలంకారం. నువ్వు తగ్గించుకుంటున్నావంటే చేతగానితనం అని లోకం అనుకుంటుంటే, లెట్ ఇట్ బి, లోకం అనుకోని. కానీ నువ్వు తగ్గించుకుంటుంది ఎక్కడో తెలుసా? ఆయన బలమైన చేతి కింద. నీ ప్లేస్ ఏంటో తెలుసా? దేవుని బలిష్టమైన చేతి కింద. నీ పైన ఆయన చెయ్యి ఇలా ఉంది. షెల్టర్ అన్నమాట. నీ పైన ఆయన బలిష్టమైన చెయ్యి రెడీగా ఉంది. ఆ చెయ్యిని దాటుకొని ఎవడు వచ్చి నిన్నేమి చేయడు. నువ్వు తగ్గించుకుంటుంది దేవుని బలమైన చేతి కింద. నువ్వు తగ్గించుకుంటుంది దేవుని కళ్ళ ముందు. నువ్వు తగ్గించుకుంటుంది దేవుని వాక్య ప్రకారం. అండ్ గాడ్ ఈస్ హ్యాపీ వెనెవర్ యూ హంబుల్ యువర్‌సెల్ఫ్. నువ్వు నా చేతి కిందే ఉన్నావా? వెరీ గుడ్. నేను చెప్పినట్టే చేస్తున్నావా? వెరీ గుడ్. అది దేవుడు చూసేది. తగిన సమయం ఒకటుందట. ఆ తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడికి ఒక రైట్ టైమ్ ఉంది. ఆ రైట్ టైమ్‌లో దేవుడు మిమ్మల్ని లిఫ్ట్ అప్ చేస్తాడు. మేబీ నేను ఈ వచనం చదువుకున్నప్పుడు ఇలా అనుకుంటా, ఆయన బలమైన చేతుల కింద మనం ఉన్నాము. ఒక రైట్ టైమ్ వచ్చినప్పుడు ఆయన తీసి ఇలా లిఫ్ట్ అప్ చేస్తాడు. యూ స్టే దేర్, యూ బీ దేర్. మీరు అక్కడే ఉండండి. తగ్గించుకొని ఉండండి. వాట్ హ్యాపెన్స్ వెన్ టైమ్ కమ్స్ యూ విల్ బి ఎగ్జాల్టెడ్. నువ్వు హెచ్చించబడతావు. ఇది మన లైఫ్ ప్రిన్సిపల్. ఇది మన లైఫ్ ప్రిన్సిపల్. మీరేమనరేంటి? మేమేం అనం. మీరేమి రియాక్ట్ అవ్వరేంటి? వద్దు, దేవుడు చూసుకుంటాడు. చేతకానోళ్ళందరూ దేవుడు చూసుకుంటాడు అలాగే అంటారు అని లోకం అంటది. లోకం ఏమంటదంటే నువ్వేం చేయలేక దేవుడి పేరు చెప్తున్నావు అని అంటది. మనం ఏమంటున్నామంటే నేను చేయగలనా లేదా సమస్య కాదు. నేను కామ్‌గా తగ్గించుకొనుంటే ఆయన చూసుకుంటాడని బైబిలే చెప్తుంది. దేవుడే ఆ మాట అంటున్నాడు.
నేను ఓర్చుకుంటుంది ఆయన చేతి కింద ఉండి. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇది మీరు నమ్మండి. అది పేతురు చెప్తున్న మాట. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దానికి ఫుట్ నోట్‌లో ఏముందో తెలుసా? ఆయన మిమ్మల్ని లక్ష్యపెడుతున్నాడు. ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. హి ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ యూ. ఆయన మీ వైపే దృష్టి పెట్టి చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పట్టించుకోవటం లేదు అని మీరు అనుకోవద్దు. ఆయన మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండే ఒక్క క్షణం కూడా చరిత్రలో ఉండదు. నెవర్. మధ్యలో కొంచెం వదిలేసారు. ఒక 2 రోజులు నీ సంగతి నేను చూడలేదని దేవుడు ఎప్పుడు అనడు. ఈ మధ్య ఏంటో మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అంటారే మనుషులు. అటువంటి మాట దేవుని దగ్గర మీరు ఎప్పటికీ అనలేరు. లేరు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేవునికి పెట్టిన పేరేంటో తెలుసా? ఆయన కునుకడు, నిద్రపోడు. అంటే అర్థం ఏంటో తెలుసా? హి ఈస్ కాన్స్టెంట్‌లీ వాచింగ్ యూ. హి ఈస్ కాన్స్టెంట్‌లీ వాచింగ్ యూ. హి ఈస్ కాన్స్టెంట్‌లీ యాక్టివ్. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. నా గురించి ఆయన దృష్టి పెట్టాడు, లక్ష్య పెడుతున్నాడు. ప్రతి మొమెంట్ నేనేం చేస్తానో దేవుడికి, నేనెలా ఉన్నానో దేవునికి తెలుసు. ఆయన నన్ను పట్టించుకుంటున్నాడన్న మాట నాకు ఎంతటి ధైర్యాన్నివ్వాలంటే, ఆ చింత యావత్తు ఆయన మీద నేను వేసేయాలి. ఇది నువ్వు చూసుకో ప్రభువా అని నేను అంటూ నేర్చుకోవాలి. మనకిక్కడే ప్రాబ్లమ్. మనందరికీ ప్రాబ్లమ్ ఏంటంటే, దేవుడు చూసుకోడు. దేవుడితో పెట్టుకుంటే పనులవ్వవు. మన పనులు మనం జేసుకోవటం బెస్టు. ఆయనతో పెట్టుకుంటే లేట్ అవుద్ది. మనమైతే టైంకి చేసేసుకుంటాము. అది పెద్ద తెలివి మనది. ఆయనతో పెట్టుకుంటే లేట్ అవుద్ది కాబట్టి మనం త్వరగా చేసేసుకుంటాం కాబట్టి, నా ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేసేసుకుంటా అన్నట్లుగా ప్రవర్తిస్తాం. మన వల్ల అవ్వదు. మనం దేవుళ్ళం కాదు. మన ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకోగలిగే పరిస్థితులు మనకి లేవు. జరగదు. అది జరగదు. వి షుడ్ వెయిట్ ఫర్ ద లార్డ్. వి షుడ్ డిపెండ్ ఆన్ ద లార్డ్. దేవుడి కొరకు ఎదురు చూడాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుడు తన సమయంలో మనల్ని హెచ్చించే వరకు ఎదురు చూడాలి. అప్పటి వరకు చింతపడకుండా ఇది నువ్వే హ్యాండిల్ చేయి ప్రభువా! దీన్ని నువ్వే సెటిల్ చేయి ప్రభువా! అని దేవుడికి అప్పచెప్పేసి మనం మౌనంగా ఉండాలి. మనుషులకి కష్టమైన పని ఇదే. కానీ చేయాల్సిన పని కూడా ఇదే. ఇంక నో ఆల్టర్‌నేటివ్. నాకు అప్పచెప్పేయి. నేను చూసుకుంటాను. ఇక నువ్వు కామ్‌గా ఉండు. ఇది దేవుడి ప్రిన్సిపల్. ఇంగ్లీష్‌లో దాన్ని బ్యూటిఫుల్‌గా చెప్పారు. ట్రస్ట్ అండ్ ఒబే. పాట కూడా రాశారు. ట్రస్ట్ అండ్ ఒబే. నువ్వు నమ్ము. ఇక ఆయన సరెండర్ అయిపో. ఆయనకు విధేయుడిగా ఉండు. నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడో ఇక ఆయన చేస్తాడు. దీని సంగతి ఏమైందంటే దేవుడికి అప్పచెప్పాను. ఐయామ్ వెయిటింగ్. దేవుడు ఏం చేస్తాడు ఇక నేను ఇంకైతే దాని గురించి ఏం చేయను. ఐయామ్ వెయిటింగ్ అంతే. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. సో, దేవుడి మీద ఆధారపడి తగ్గించుకోండి అనేది చెప్పిన తర్వాత ఇంకో టాపిక్‌లోకెళ్తున్నాడు. 8వ వచనం వేరే టాపిక్‌లోకెళ్తున్నాడు. ఏంటది? అలర్ట్‌గా ఉండండి. సంఘ పెద్దల గురించి మాట్లాడాడు. మనం తగ్గించుకోవాలని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. తగ్గించుకోవటంతో పాటు కాస్త అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే అపవాది చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మాటలు అంటుంది పేతురు భక్తుడు. పేతురు భక్తుడు. ఐయామ్ ష్యూర్ పీటర్ వాస్ రైటింగ్ ఫ్రమ్ హిస్ ఓన్ ఎక్స్‌పీరియన్స్. మనందరికీ తెలుసు. సిలువకు ముందు నీకోసం నేను ప్రాణం పెట్టేస్తాను ప్రభా! అని కాస్త గట్టిగా చెప్పుకున్నాడు. పేతురు నీ సంగతి నీకు అర్థం కావట్లేదు. కోడి కూయక మునిపే నువ్వు నన్ను నన్ను అబద్ధం ఆడతావు అనంటే, నేను అబద్ధం ఆడటం ఏంటి ప్రభువా! నేను అలా చేయకూడదు గదా! అని అనలేదట పేతురు. భలేవాడివి ప్రాణం పోయినా సరే నేను ఆ పని చేయను అని ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడాడు. అండ్ ద వెరీ నెక్స్ట్ మార్నింగ్ ఇట్ హ్యాపెండ్.
3 సార్లు, ముమ్మారు లేపోతే ఆహ్, నాకు ప్రభువు తెలీదు అని ఆయన అబద్ధం ఆడాడు. తర్వాత చాలా బాధపడ్డాడు. చాలా పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు మళ్ళీ ఆయన రెస్టోర్ చేశాడు. ఆ సందర్భంలోనే పేతురుతో ఆ సంఘటన జరగటానికి ముందే అన్నాడు. పేతురు, అపవాది నిన్ను జల్లించాలని చాలా ట్రై చేశాడు. నిన్ను ప్రొటెక్ట్ చేయమని నేను తండ్రి దగ్గర వేడుకున్నాను. సో, మమ్మల్ని శోధనలోనికి తీసుకురావద్దు, దుష్టుని కీడు నుంచి తప్పించండి అని ప్రార్థన చేయండి అని మనకు నేర్పించింది మన ప్రభువే. బీ అలర్ట్. ఆడెక్కడున్నాడు? అసలు ఆడు మనల్నెందుకు శోధిస్తాడు? అసలు మన వైపే రాడాడు. మనకంత సీన్ లేదు. ఇట్లా అనుకోమాకండి. మీరు గొప్పవాళ్ళు, మీరు అసాధారణ విశ్వాసులు కాబట్టి మిమ్మల్ని శోధించట్లా. మీరసలు దేవుడిలో ఉండకూడదు కాబట్టి మీరెవరైనా సరే మిమ్మల్ని పడగొట్టాలి. అదొక్కటే వాడి ఉద్దేశం. మీరు వీఐపీలయితేనే శోధించాలా? మీరు విశ్వాసవీరులైతేనే శోధిస్తారా? కాదు. దేవునికి దూరం అయితే చాలు. మీరెవరైనా నాకనవసరం. ఇక్కడ రాస్తున్న మాటేంటంటే, మీ విరోధి అయిన అపవాది. వాడికి మీరెప్పటికీ మంచివాళ్ళు కాదు. వాడు మీ క్షేమాన్ని వాడెప్పటికీ కోరడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హి ఈస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అరుస్తూ, కేకలేస్తూ తిరిగే సింహం అర్థం ఏంటంటే, ఒకటి దొరకాల్సింది దొరకట్లేదు. దొరకట్లేదు కాబట్టి కోపం. గర్జిస్తూ, వెదుకుతూ తిరుగుతున్నాడు. దొరికితే చాలు అటాక్ చేస్తాడు. సో, అపవాది శోధన మనం అనుకున్నట్టుగా జరగదు. కానీ వాడు రకరకాలుగా మనల్ని ట్రై చేస్తా ఉంటాడు. మనం విశ్వాసంలో దేవునికి లోబడటం విషయంలో గాని, విశ్వాసులు వెనకబడాలని గాని వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. అక్కడ కూడా ఫుట్ నోట్ ఇచ్చాడు. అపవాది అంటే ఎవరు? సాతాను. సీరియస్‌గా తీసుకోండి. వాడు ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా అని చూస్తా ఉంటాడు. కాబట్టి మీరు బీ అలర్ట్. శ్రమానుభవంలో ఉన్నవాళ్ళు ఒకవైపు శ్రమల్లో ఓర్చుకుంటూ భరిస్తా ఉండండి. మరోవైపు స్టిల్ అపవాది కూడా ఖాళీగా ఉండడు. కాబట్టి యూ కీప్ ప్రేయింగ్, అలర్ట్‌గా ఉండండి, మెలకువగా ఉండండి. బట్ రిమెంబర్ 9వ వచనం, ఇటువంటి శ్రమలు మీరొక్కళ్ళే పడట్లేదు. మీలాగా చాలామంది సఫర్ అవుతున్నారు. యు ఆర్ నాట్ జస్ట్ వన్. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, అపవాది శోధించినప్పుడు అది అపవాది శోధన అని మనం చాలా సార్లు అనుకోం. నాకే ఎందుకు ఈ బాధలు? నేనొక్కడినే ఎందుకు బాధపడాలి అని అనుకుంటాం. దేశంలో అందరూ బాగున్నారు. నాకే ఎందుకు ఈ శ్రమలు? అందరూ చిలకా గోరింకల్లాగున్నారు. మేమే ఎందుకు గొడవ పడుతున్నాం అంటారు చాలామంది భార్యాభర్తలు. ఆళ్ళకి నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తా. అన్నీళ్ళు అలాగే ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు. యంగ్ పీపుల్ అంటారు. రోడ్డు మీద చూసాడు ప్రతి కుర్రోడు హ్యాపీగా తిరుగుతున్నాడు. నేనే సరిగ్గా లేననుకుంటారు. మళ్ళీ ధైర్యం చెప్తున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ కూడా ఈ విధమైన శ్రమల్లోనే వెళ్తున్నారు. వాళ్ళ విషయాల్లో కూడా ఇవే నెరవేరుతున్నాయి. కాబట్టి దిస్ ఈస్ నాట్ స్ట్రేంజ్. మీరు మాకే జరుగుతుందని అనుకోవద్దు. వై అనే ప్రశ్న అందరికీ వస్తుంది. అందరికీ దేవుడు ఆదరణకరమైన మాటలు చెప్పి నడిపిస్తున్నాడు, నిలబెడుతున్నాడు. మిమ్మల్ని కూడా అలాగే చేస్తున్నాడు. దిస్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్. ధైర్యంగా ఉండండి, మెలకువగా ఉండండి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. అపవాది శోధించటం వెనక పరమార్థం ఏంటంటే, నువ్వు విశ్వాసంలో స్టెబిలిటీ కోల్పోవాలి. నువ్వు విశ్వాసంలో వీక్ అయిపోవాలి. నువ్వు విశ్వాసంలో వెనకబడిపోవాలి. దేవుడిని ప్రశ్నించటం, దేవుడిని అనుమానించటం, దేవుడి పట్ల కోపం పెంచుకోవటం, మెల్లగా దేవుడికి దూరం అవ్వటం, దేవుడి మీద అయిష్టతను పెంచుకో. ఎందుకిట్లా నాకెందుకు చేశాడు? ఈయన అందరి ప్రార్థనలు వింటాడు, నా ప్రార్థన వినడు. నువ్వు దేవుడి పట్ల నెగెటివ్ ఫీలింగ్స్ కలిగించటమే అపవాది టార్గెట్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ క్వశ్చన్స్, మీ విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండండి.
మీరు విశ్వాసంలో